ఈ వీడియోలో శివుడి రూపం, దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. పరమశివుడి రూపం బయటికి చూస్తే చాలా విభిన్నంగా, చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఆయన బంగారు ఆభరణాల్లో మెరిసే దేవుడు కాదు. రాజభోగాల్లో విరాజిల్లే దేవుడు కాదు. శివుడు ఒక యోగి, ఒక తపస్వి, ఒక పరమతత్వం. కానీ శివుడి దివ్య రూపంలో కనిపించే ప్రతి ఒక్క అంశం ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు చెబుతుంది. దేవుడి రూపం కేవలం అలంకారం కాదు. అది ఒక మహా ఉపనిషత్తు. అది ఒక జీవన సత్యం. అది ఒక పరమతత్వ బోధ. ఇప్పుడు మనము ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా దాని అర్థం తెలుసుకుందాం. జటాజూటం, తపస్సు, నియంత్రణ. శివుడి తలపై ఉన్న జటాజూటం ఆయన తపస్సుకు, వైరాగ్యానికి, మనస్సు మీద సంపూర్ణ నియంత్రణకు ప్రతీక. మనిషి బయట ప్రపంచాన్ని గెలవటం కంటే తనలోని ఆలోచనలను, కోరికలను, అహంకారాన్ని గెలవడం గొప్పది అని శివుడు చెబుతున్నట్టు ఉంటుంది. రెండవది గంగాదేవి. దీని యొక్క అర్థం లోకరక్షణ, పవిత్రత. శివుడు జటలలో ప్రవహించే గంగాదేవి. ఆయన కరుణకు, లోకరక్షణకు చిహ్నం. గంగమ్మ భూమిపై నేరుగా దిగితే ప్రపంచం తట్టుకోలేనంత శక్తితో ఉండేది. అప్పుడు శివుడు తన జటాజూటంలో గంగను ఆపి ఆమె ఉగ్రరూపాన్ని శాంతరూపంగా మార్చి భూమికి అందించాడు. అంటే జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని శాంతితో, జ్ఞానంతో, నియంత్రణతో ఎలా మలచాలో శివుడు నేర్పిస్తున్నాడు. మూడవది చంద్రుడు. కాల నియంత్రణ, మనశ్శాంతి. శివుడి తలపై అలంకరించిన అర్ధచంద్రుడు ఆయనను చంద్రశేఖరుడుగా మహిమపరుస్తుంది. చంద్రుడు కాలానికి, మనస్సుకు, చంచలత్వానికి సంకేతం. ఆ చంద్రుడిని తన తలపై ధరించడం ద్వారా శివుడు కాలాన్ని, మనస్సుని తన ఆధీనంలో ఉంచుకున్నాడని అర్థం. మనసు ఎప్పుడూ మారుతుంది. చంద్రుడిలా తగ్గుతుంది, పెరుగుతుంది. కానీ శివస్మరణలో ఉన్న మనసుకు శాంతి లభిస్తుంది. 4. మూడో కన్ను. జ్ఞానం, అజ్ఞాన నాశనం. శివుడి మూడో కన్ను అది కేవలం కోపానికి చిహ్నం కాదు. అది పరమజ్ఞానానికి చిహ్నం. 2 కళ్ళతో మనం ఈ ప్రపంచాన్ని చూస్తాం. కానీ మూడో కన్నుతో శివుడు సత్యాన్ని చూస్తాడు. ఆ కన్ను తెరుచుకుంటే అహంకారం కాలిపోతుంది. అజ్ఞానం నశిస్తుంది. అధర్మం అంతమవుతుంది. అందుకే శివుడి మూడో కన్ను అంటే బయటి చూపు కాదు, అంతరంగ జాగృతి. ఐదవది నీలకంఠం. త్యాగం, లోకరక్షణ. శివుడి నీలిరంగు కంఠం వెనుక ఒక మహా త్యాగ గాథ ఉంది. సముద్ర మథనంలో వచ్చిన హాలాహల విషం లోకాలన్నిటినీ నాశనం చేయబోతున్నప్పుడు దాన్ని తన కంఠంలోనే నిలిపి ప్రపంచాన్ని కాపాడింది శివుడే. అందుకే ఆయన నీలకంఠుడు. ఈ రూపం మనకు చెబుతుంది నిజమైన మహత్తు అంటే తన సుఖం కోసం కాదు, లోకాల రక్షణ కోసం బాధను భరించడం. ఆరవది నాగభరణం. భయంపై విజయం. శివుడి మెడలో చుట్టుకున్న పాము సాధారణంగా చూసేవారికి భయానికి చిహ్నంలా అనిపించవచ్చు. కానీ శివుడి దగ్గర అది భయంపై విజయానికి ప్రతీక. ప్రపంచం భయపడే దానిని కూడా శివుడు అలంకారంగా ధరిస్తాడు. అంటే భయం మనల్ని కట్టిపడేయకూడదు. మనమే భయాన్ని జయించాలి అని శివుడు నేర్పిస్తున్నాడు. 7. త్రిశూలం. సృష్టి, స్థితి, లయం. శివుడి చేతిలోని త్రిశూలం 3 శక్తుల సంకేతం. సృష్టి, స్థితి, లయం. అలాగే భూతం, వర్తమానం, భవిష్యత్తు, శరీరం, మనస్సు, ఆత్మ. శివుడి త్రిశూలం మనకు చెబుతోంది జీవితం అనేది కేవలం శరీరంతో కాదు, మనసుతో కాదు, ఆత్మతో కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణమవుతుంది. 8వది డమరుకం. సృష్టినాదం. శివుడి డమరుకం నుంచి వచ్చే నాదం సృష్టి మొదటి శబ్దంగా భావించబడుతుంది. ఓం నాదం, విశ్వస్పందన, ప్రాణధ్వని అన్నీ అదే దివ్యశక్తి నుంచి ఉద్భవించాయని భావిస్తారు. అందుకే శివుడి డమరుకం అంటే అది కేవలం వాద్యం కాదు. అది విశ్వం కొట్టుకునే హృదయ స్పందన. 9వది విభూది. జీవితం నశ్వరమనే సత్యం. శివుడి శరీరంపై ఉన్న విభూది అది మనిషి జీవితానికి అత్యంత గొప్ప సందేశం. ఈ శరీరం, ఈ అహంకారం, ఈ సంపద ఒకరోజు అంతా బూడిదగా మారిపోతుంది. అందుకే విభూది మనకు గుర్తు చేస్తుంది నశ్వరమైన దానిపై గర్వపడకండి, శాశ్వతమైన దైవ స్మరణలో నిలవండి. 10వది నంది. భక్తి, నిబద్ధత. శివుడి ముందు నిశ్శబ్దంగా కూర్చొని ఉండే నంది అది కేవలం వాహనం కాదు. అది భక్తికి, ఓర్పుకి, గురువు పట్ల సంపూర్ణ నిబద్ధతకు ప్రతీక. నంది చూపు ఎప్పుడూ శివుడిపైనే ఉంటుంది. అలాగే మన మనసు కూడా దేవునిపైనే నిలిస్తే జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. అందుకే శివుడి రూపం ఎంత విచిత్రంగా కనిపించినా అది భయంకరమైన రూపం కాదు. అది బోధించే రూపం. ఆయన జటాల్లో తపస్సు ఉంది. మూడో కనులో జ్ఞానం ఉంది. నీలకంఠంలో త్యాగం ఉంది. త్రిశూలంలో సత్యం ఉంది. విభూతిలో జీవన రహస్యం ఉంది. శివుడిని చూస్తే ఒక దేవుడు కనిపించడు. ఒక సంపూర్ణ జీవన తత్వం కనిపిస్తుంది.
నెక్స్ట్ వీడియోలో శివుడి కుటుంబం గురించి తెలుసుకుందాం.